చెప్పకు. ఇక్కడ ఎవరు చూస్తూ రావట్లేదు. నాకు బీపీ తెప్పిస్తాడు. రావట్లేదు. అందరూ కష్టపడే చెప్తున్నది విమానంలో ఒకటే కష్టపడి అంత కష్టపడి ఆడొచ్చాడు. అక్కడ వరకు ఉన్నాడు. కష్టపడి ఆడలేదా పాయింట్స్ ఎక్కువ గెలుచుకున్నాడు కాబట్టి సాంబార్ ఎలా ఉంది? నేను విన్నాను. ఫ్రై ఎలా ఉంది? స్కూల్ బట్టి అందరూ కష్టపడి ఆడుకుంటూ వస్తున్నారు. బెండకాయ ఫ్రై ఎలా ఉంది? రావట్లేదు. కాలీఫ్లవర్ ఫ్రై ఎలా ఉంది? నీకు టేస్ట్ అలా తెలిసింది టీవీ చూస్తూ తింటే. తీసుకోలేకపోతున్నాను. కష్టపడి ఆడొచ్చాడు. ఆ బిగ్ బాస్ ఉంది చూసాము, మనం ఏం చేస్తున్నాం కూడా తెలియదు. అంత ఎఫెక్టివ్ అయిపోతుంది దాంట్లో చూస్తే. సో కాబట్టి వాళ్ళు వదిలి బిగ్ బాస్ మంచి పిక్ లో ఉంది. ఎవరికి నా మెంట్లో నీ పని చెప్తాను. నాగార్జున గారు చూడండి సార్, ఇంకా నా వల్ల కాదు సార్. చెప్పదమ్మలకి నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మీకు ఇష్టమని మాక్సిమం బాబు పెట్టారు సార్. కొద్దిగా టైమింగ్ లేదు సార్. నిజంగా తప్పేసేలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి సార్. మీకు దండం పెట్టాం సార్. ఎవరితో మాట్లాడుతున్నారా అంటే మన భాషనే మర్చిపోయావా? కింగ్ ని మర్చిపోయావా? మా టీవీ ఓనర్ ని మర్చిపోయావా? ఈ రియాలిటీ షో సృష్టికర్తనే మర్చిపోయావా? చూసారా నాగార్జున గారు, మీరెవరో కూడా వీడికి తెలియదంట. వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ రీషూట్ చేయాలి. మీకు ఎంత లాస్ తెలుసా? ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ ఇమీడియట్లీ సార్. నాగార్జున పెన్ లో ఉన్నాడా? పెన్ లో కెమెరా ఉంది. నాగార్జున గారు స్టూడియోలో ఉన్నారు. అది కూడా తెలియదురా నీకు?